హాయ్ అండి. నేను మీ కపిల. అందరూ బాగున్నారా? ఈ సీజన్‌లో బాగా మనకి దొరికే వెజిటబుల్స్ ఏంటంటే చిక్కుడుగాయలండి. చిక్కుడుగాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి చిక్కుడుగాయ రెసిపీ అండి ఇది. చిక్కుడుగాయ ఫ్రై అన్నమాట. నేను మార్కెట్‌లో ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. గింజలతోటి సహా ఉన్నాయన్నమాట. చిక్కుడుకాయ ఓపెన్ చేసి ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో అన్నీ నూనె వేడెక్కాక పోపు గింజలు వేసుకుందామండి. దానికి ముందు వెల్లుల్లి 5-6 వెల్లుల్లి రెబ్బలండి. ఈ చిక్కుడుకాయ ఫ్రైకి టేస్ట్ ఫ్లేవర్ వచ్చేదల్లా వెల్లుల్లేనండి. వెల్లుల్లి కారం అయితేనే చాలా బాగుంటుంది. దాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు తుంచి వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఎండుమిరపకాయలు వేసాను. బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. నేను చిక్కుడుకాయలు కుక్కర్లో కాదండి, గిన్నెలోనే ఉడకపెట్టాను. కొంచెం సాల్ట్ వేసి కొద్దిగానే నీళ్లు పోసేసి ఉడకబెట్టి ఉంచుకున్నానండి పక్కకి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు, గింజలు కూడా చాలా బాగున్నాయి. ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు వీటిని ఈ పోపులో వేసేస్తున్నానండి. తాలింపులో వేసేసి బాగా కలిపేసి ఒక 3-4 నిమిషాలు వేగినట్టు అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మీకు మాడకుండా ఉంటాయి. కొంచెం బాగా వేగినట్టు అవ్వాలండి. చూడండి ఎంత బాగా గింజబట్టి ఉన్నాయో. ఈ కాలంలో బాగా దొరుకుతాయి కదండి చిక్కుడుకాయలు. ఎప్పుడూ అంత మంచి కాయలు దొరకవు కదా. ఈ సీజన్ అన్నమాట. అందుకని ఇప్పుడు మనం తీసుకుంటే బాగుంటుంది ఈ వెజిటబుల్స్. చిక్కుడుకాయ టమాటా కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. నేను ఆ రెసిపీ కూడా మీకు పెడతాను తర్వాత. ఇప్పుడు ఇందులో నేను ఉడికించేటప్పుడే చిక్కుడుకాయల్లో కొంచెం సాల్ట్ వేసానండి. అందుకే ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు చిన్న స్పూన్ తోటి, తర్వాత కొంచెం సాల్ట్ అండి. ఎందుకంటే ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ డబల్ అవ్వకుండా ఉంటుందని కొంచెమే వేస్తున్నాను నేను సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపి పెట్టుకొని కొంచెం బాగా వేగినట్టు అవ్వాలండి. ఇది వట్టి రైస్లో కూడా ఈ కర్రీ బాగుంటుందండి. ఎందుకంటే వెల్లుల్లి కారం ఉంది కదా ఇందులో, చాలా టేస్టీగా అనిపిస్తుంది. రసము చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అసలు నా కర్రీస్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం చెప్పండి. తప్పకుండా లైక్ చేస్తారు కదా. అంతే. ఈ చిక్కుడుకాయ చాలా తొందరగా అయిపోతుందండి. ఓన్లీ మన వల్ల ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఏ టీవీ చూస్తానో వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు చేసుకుంటానండి. చిక్కుడుకాయ లోపల పురుగులు ఉంటాయండి, అందుకని కాయ మొత్తం మనం ఓపెన్ చేసే చూడాలి. ఇందులో మనం గార్లిక్ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఆ వెల్లుల్లి ఇప్పుడు వేసేస్తున్నానండి. వెంటనే కలపకుండా దీని మీదే నేను కారం వేసేస్తానండి. ఆ గార్లిక్ దాని మీదే కారం వేసేస్తాను. అప్పుడు బాగా మనకి కారం గార్లిక్ ఫ్లేవర్ పట్టేస్తుంది అన్నమాట కూరకి. చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. ఇది ఫ్రై కదా, అందులో చిక్కుడుకాయలు చప్పగా ఉంటాయి కదా, అందుకని చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు. చాలా చిన్న స్పూన్ అండి. మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది అది మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. మనకి ఉడికించుకోవటం ఒకటే, అది కూడా ఒక 3 మినిట్స్లో అయిపోతాయి. నేను కుక్కర్లో పెట్టలేదండి, విడిగా గిన్నెలోనే పెట్టాను. మరీ మెత్తగా ఉడకకూడదండి. కాయ చక్కగా కనిపిస్తూ ఉండాలి చిక్కుడుకాయలు మనకి ఇట్లా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి అసలు. చిక్కుడుకాయలో చాలా న్యూట్రియంట్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో హై ఫోలేట్ ఉంటుంది, మళ్ళీనేమో యాంటాక్సిడెంట్ అండి ఇది.
ఇమ్యూనిటీ బూస్టర్ కూడాట. అందులో మనకు తెలిసింది ఏంటంటే బాగా ఫైబర్ ఉంటుంది ఇందులో. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుందంటండి చిక్కుడుకాయలో. కాబట్టి మనం సీజనల్గా వచ్చే ఈ వెజిటబుల్ని రెగ్యులర్గా తీసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది కదా. కాబట్టి పిల్లలకి కూడా చాలా మంచిదంటండి. ఇమ్యూనిటీ బూస్టర్ కూడాట చిక్కుడుకాయ. కాబట్టి అందరూ చిక్కుడుకాయ బాగా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి బాగా యూజ్ చేసుకోండి. ఈ కర్రీ నచ్చితే మీరు లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఉంటానండి, మీ కపిల. బాయ్.